how I'm gonna style my favorite sarees. Welcome to my channel. This is me Vitika. Again I'm back with a very special episode and koncham gap ochindi madhyalo Sunday episode release cheyalekapayanu. I'm really sorry, but this episode is going to be really special for Brides 2024. Meeku kuda nalage shopping pitch undi ante ganaka ee video ni assal skip cheyakunda chudandi endukante there's so much in this video. You're going to see how I'm going to style my favorite sarees and Immadi Silver Jewelry lo naaku ఏ కలెక్షన్ ఈ ఇయర్ కొత్తగా లాంచ్ అయిన వాటిలో నచ్చిందో అండ్ వాళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయండి. సో అందుకని చెప్పే బోల్డ్ అని ఆఫర్స్ తో బోల్డ్ అని కాంటెస్ట్ తోటి అండ్ ఇంకా చాలా మంచి సర్వీసెస్ ఎక్కడ లేనన్ని సర్వీసెస్ తోటి చాలా ప్లాన్ చేశారంట. సో అవన్నీ ఏంటో ఈ రోజు నా వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ ఎవరికి నచ్చదు రెడీ అవ్వడం, ఎవరికి నచ్చదు డిఫరెంట్ గా రెడీ అవ్వడం. సో ఈ పెళ్లిళ్ళ సీజన్ కి ఈ ఫెస్టివల్ సీజన్ కి నా లుక్ బుక్ ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అనమాట. అది కూడా with collaboration with Immadi Silver Jewelry. I'm super duper excited. Let's get started, besties. Lots of love. Welcome. So finally we are at Immadi Silver Jewelry Kukatpalli branch and I'm super excited. Enduku ante there's so many reasons anamata. Mana videos lo normal ga elanti takeaway lekunda elanti videos cheyadam naku aslu ishtam undadu and ee video lo meeku aithe చాలా takeaways unnai. So don't skip the video until the end. Ikkada India's largest silver jewelry expo jarugutundi in store anamata for the first time. That's the most special thing about this season's jewelry collection and adi kuda March 1st no already start ayipoyindi. So manaki ekko time లేదనమాట. ఓన్లీ 15th వరకు చేస్తున్నారు ఎక్స్పో అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ చాలా కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయి అంటున్నారు. ఫస్ట్ అయితే నాకు రామ్ పరివార్ కలెక్షన్ చూడాలని ఉంది. సో ఫాలో మీ. స్టోర్ కూడా ఫుల్ పెళ్లిళ్ళ సీజన్ కి తగ్గట్టు డెకరేషన్ కూడా అయిపోయింది అనమాట. అండ్ రామ్ పరివార్ కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా చేసి పెట్టారు. అవి ఎందుకు ఇంత స్పెషల్ గా చేశారు అంటే ప్రతి ఇయర్ కి మనకు ఒక కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తారు అండ్ ఈ ఇయర్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ కుకట్పల్లి బ్రాంచ్ 1 year యానివర్సరీ జరుపుకుంటున్నారు కాబట్టి చాలా స్పెషల్ గా డెకోర్ చేశారు అనమాట. సో ప్రస్తుతానికి మనం రామ్ పరివార్ కలెక్షన్ మొత్తం చెక్అవుట్ చేద్దాం. సో ఇక్కడైతే లాకెట్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి హారాలు వడ్డానం అన్ని కూడా రామ్ పరివార్ కలెక్షన్ ఉందన్నమాట. మహా అయితే ఎక్కడికన్నా ఒక నెక్లెస్ సెట్ ఒక మొత్తం హోల్ సెట్ కలిపి ఒకటి ఉంటది. బట్ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటది కాబట్టి కొంతమందికి సింపుల్ గా రెడీ అవ్వడం ఇష్టం, కొంతమందికి నాలాగా చాలా జ్యువెలరీ వేసుకోవడం ఇష్టం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలా చాలా డిఫరెంట్ నెక్లెసెస్ అన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఐ రియలీ లైక్ దిస్ వన్. దిస్ ఇస్ వెరీ ప్రిటీ. అంటే డీటెయిలింగ్ వర్క్ అయితే అసలు బంగారానికి ఏమి తక్కువ కాకుండా చేశారు. అంటే మనము అనుకుంటాం కదా అసలు బంగారం అయితే బాగుండు అని చెప్పి, అసలు ఈ కాలంలో ఎవరికి తెలుస్తుంది ఏదైతే ఏంటి అన్నట్టే ఉంది. బట్ ఇవైతే ఒక 10 నెక్లెస్లు పెట్టుకోవచ్చు. సో నాకు ఈ కొత్త కలెక్షన్ రామ్ పరివార్లో ఇవి చాలా నచ్చాయి. దిస్ జుమ్కీస్ ఆర్ రియలీ ప్రిటీ. సో ఇక్కడ స్పెషల్ కార్నర్ లో మనకి రామ్ పరివార్ సెట్స్ అన్ని డిస్ప్లే చేశారనమాట. అంతేకాకుండా మీరు ఇప్పటికే ఆల్రెడీ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి వచ్చుంటే కనుక మీ అందరికీ తెలిసింటది. తెలియని వాళ్ళ కోసము సో మెనీ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మొత్తం ఇదంతా కూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ కాకుండా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది. మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీలో కుందన్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం అనమాట. అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఆ కలెక్షన్ కూడా ఒకసారి అలా లుక్ వేసుకుందాం. దిస్ సెక్షన్ కంప్లీట్ గా కుందన్
కుందన్ జ్యువెలరీ అనమాట. యాక్చువల్ గా వింటేజ్ జ్యువెలరీ అవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. ఈ టైంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ నాకు ఇన్ని సెట్స్ లో ఇది చాలా బాగా నచ్చింది. హెవీగా కూడా ఉంది. మనం దీంట్లో వెయిట్ గురించి టెన్షన్ పడవసరం లేదు, ఎందుకంటే గోల్డ్ అంత కాస్ట్లీ ఉండదు కాబట్టి. బట్ లుక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్. మీరు ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ చూడాలనుకుంటే ఇక్కడ గణేష్ ఎంత క్యూట్ గా ఉందంటే ఇది అసలు నెమలీలు వచ్చి ఇదంతా. సో వేసుకుంటే గానీ వీటి గురించి తెలియదు కాబట్టి ఇన్ దిస్ వీడియో వి గోనా ట్రై అవుట్ ఆల్ ది జ్యువెలరీ ఆన్ మై ఫేవరెట్ సారీస్. సో అది కూడా ఉంది తర్వాత. సో అంటారు కదా చాలా మటుకి బ్రాండింగ్ వీడియోసే అంటారు. బ్రాండింగ్ వీడియోస్ లో కూడా దేర్ హ్యాస్ టు బి అ టేక్ అవే. సో అందుకని చెప్పి ఐ ప్లాన్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ ఈ జుమ్కీస్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను నాకు నచ్చిన జ్యువెలరీ అన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాం. అక్కడ ఇంకా అద్భుతమైన కలెక్షన్ ఉందన్నమాట. సో యా, ఈవెన్ ఐ లైక్ దిస్ వన్. కాసుల పేరు ఇవన్నీ చూస్తాము, బట్ ఇదైతే చైన్ టైప్ లో వచ్చింది. బట్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ హారం మనం ఆల్రెడీ ఫస్ట్ రాగానే నచ్చింది ఈ హారం కాబట్టి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎప్పుడు చూసినా జుమ్కీసే కాకుండా ఇట్లా చాంద్బాలీస్ టైప్ లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది. సో మనము గ్రౌండ్ ఫ్లోర్ లో మాక్సిమం నా ఫేవరెట్ పాట్స్ 2 కవర్ చేసాం. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి అవి చూసేద్దాం. లెట్స్ గో. సో వీఆర్ ఎట్ ద ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ కింద కన్నా డబుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ సో ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చిన సారీస్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత జ్యువెలరీ ఫైనల్ చేద్దాము. లుక్ ఏంటి ఇమ్మడికి వచ్చి చీరలు సెట్ చేస్తుంది అనుకుంటున్నారా? బికాజ్ నాకు రెడీ అవడం అంటే చాలా ఇష్టం కాబట్టి నాలా ఆలోచించే వాళ్ళందరికీ బ్రైడ్స్ అందరికి స్పెషల్ న్యూస్ ఒకటి ఉంది ఇమ్మడి తరపు నుంచి. దే ఆర్ గివింగ్ అ ఫ్రీ మేక్ ఓవర్ టు ద పీపుల్ హూ బై బ్రైడల్ జ్యువెలరీ ఫర్ దెమ్. పర్సనింగ్ అప్ అని చెప్పి వాళ్ళు హెయిర్ మేకప్ సారీ డ్రేపింగ్ అన్ని చేస్తారు. అండ్ ఇమ్మడి ఈస్ గివింగ్ ఫ్రీ ఫోటోషూట్ ఫర్ ద బ్రైడ్స్ హూ కెన్ గెట్ దేర్ ఓన్ సారీస్. నేను కూడా నా దగ్గర ఉన్న బెస్ట్ సారీస్ తీసుకొచ్చాను. సో ఇక్కడ ఉన్న జ్యువెలరీలోంచి వీటికి సూట్ అయ్యి వేసుకుని ఐ వాంట్ టు డూ మై హెయిర్ అండ్ దెన్ క్లిక్ సమ్ నైస్ పిక్చర్స్ అనమాట. హూ డజంట్ లవ్ టేకింగ్ పిక్చర్స్? సో అందుకని చెప్పి అన్ని సార్ట్ అవుట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఐ వాస్ థింకింగ్ దిస్ వన్ వుడ్ లుక్ రిసెప్షన్ సారీ అండ్ ఇది కాక్టైల్ అండ్ ఇది పెళ్లి లుక్. సో పెళ్లి లుక్ అంటే ఏదో నేను పెళ్లి చేసుకోవడానికి కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్. అంటే నేను టేక్ అవే ఏంటి అనుకున్నప్పుడు ఐ థాట్ ఇలాంటిది ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఏదో షాప్ కి వచ్చాం జ్యువెలరీ చూసాం వెళ్ళాం అన్నట్టు కాకుండా మన స్టైల్లో ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకున్నాను. ఫస్ట్ మనం రిసెప్షన్ లుక్ కి జ్యువెలరీ సెలెక్ట్ చేద్దాం. లెట్స్ గో. రియా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో రియాలో నేను ఈ చోకర్ సెలెక్ట్ చేశాను, బట్ దే హ్యావ్ అమేజింగ్ కలెక్షన్ ఇన్ రియా ఆల్సో. అంటే ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నాకు ఇది కూడా నచ్చింది, ఒకసారి ఇది తీస్తారా? సో ఎప్పుడైనా మనం జ్యువెలరీ షాపింగ్ వచ్చినప్పుడు టిప్ ఏంటంటే ఇలా డెఫినెట్ గా సెట్ చేసుకుని చూసుకుంటే యూ విల్ అండర్స్టాండ్. దానికన్నా ఇంకా బెటర్ ఏంటంటే మీరు కట్టుకోబోయే సారీ తీసుకుని వచ్చి ఆ కాంప్లెక్షన్ కి ఎలాంటి జ్యువెలరీ సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర తక్కువ కలెక్షన్ ఏం లేదు, చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ జస్ట్ మన ఇంట్లో వార్డ్రోబ్ లోంచి ఏది వేసుకోవాలో అని అలా ఎలా సెలెక్ట్ చేస్తాం అలా చూసుకోవచ్చు అనమాట. బట్ వీ జస్ట్ హ్యావ్ టు పే హియర్. సో ఫైనల్ గా మేమైతే ఇవి అనుకుంటున్నాము. ప్రస్తుతానికి మొత్తం రెడీ అయిన తర్వాత వీ విల్ డిసైడ్ వాట్ టు పుట్ అనేది. సో ఫస్ట్ అయితే రిసెప్షన్ లుక్ కి సెట్ అయిపోయింది అండ్ ఇప్పుడు కాక్టైల్ లుక్ కోసం అమాయా కలెక్షన్ లో చెక్ చేద్దాం. లెట్స్ గో.
ఇందాక మెన్షన్ చేశాను కదా, ఇండియాస్ లార్జెస్ట్ ఇన్ స్టోర్ ఎక్స్పో అవుతుందని చెప్పి, దానికోసం ఇంత స్పెషల్ గా సెటప్ చేసి పెట్టారు. వీళ్ళకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఫర్ ద డిఫరెంట్ జ్యువెలరీ. మనకి ఇది వరకు సీజర్స్ అవన్నీ ఆ జ్యువెలరీ నేమ్స్ కాబట్టి, ఆ స్టోన్ నేమ్స్ కాబట్టి, బట్ వీళ్ళు డెడికేటెడ్ గా దే పుట్ అప్ నేమ్స్ ఫర్ రియా, రత, అమాయా అండ్ వియోనా. సో ఈ 4 డిఫరెంట్ కలెక్షన్ కూడా separate section లో ఉంటది. And who is getting married in 2024, don't miss this opportunity to come and check out the India's largest in-store expo. So అది ఒక స్పెషల్ way of putting up the jewelry అన్నమాట. And also ఇప్పుడు మనం వెళ్ళి కాక్టైల్ లుక్ జ్యువెలరీ సెలెక్ట్ చేద్దాం. లైక్ దిస్ వన్. దీనికి ఆప్షన్ ఇంకొకటి కూడా ఉంది కావాలంటే, బట్ ఇది మరీ రోజీ గోల్డ్ లా ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఒకటి దొరికితే ఒకటి దొరకదు అనేది ఉండదు, బికాస్ దే హ్యావ్ ఆల్ ద కలెక్షన్ అవైలబుల్. అంటే నెక్లెస్ కి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ ఫింగర్ రింగ్స్ అన్ని సెట్ కింద ఉంటాయి అనమాట. సో ఇలా మనం చోకర్ సెలెక్ట్ చేసుకోగానే ఇయర్ రింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ విచ్ వన్ లుక్స్ గుడ్, అంటే మొత్తం రెడీ అయ్యాకే తెలుస్తుంది కదా. అండ్ ఇవి 2 పక్కన పెట్టుకుందాం. సో రథాలో ఈ వడ్డానం చాలా స్పెషల్ గా అనిపించింది, సో అందుకని చెప్పే వి గోనా సెట్ అప్ జ్యువెలరీ ఫర్ దిస్ వన్. సో రథ ఆ మూలకు ఉంది, సో రథాన్ని తెచ్చుకుందాం రండి. సో దీనికి నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం రెడ్ కి రెడ్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ విత్ రథాలోనే గ్రీన్ ఎమరల్డ్స్ తో వచ్చింది ఏమైనా తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో వెడ్డింగ్ లుక్ కోసం అని చెప్పి ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసి పెట్టామన్నమాట. వెడ్డింగ్ అనే కాదు, లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ 3 డిఫరెంట్ లుక్స్. నాకు పర్సనల్ గా ఏవైతే సూట్ అవుతుందో దానికి తగ్గట్టు కలర్ సారీస్ కి ఆ జ్యువెలరీ, నాకు కొన్ని డిఫరెంట్ కలెక్షన్ జ్యువెలరీ ట్రై చేయాలనిపించింది అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ దిస్. ఫస్ట్ అయితే మనకి ఎప్పుడైనా కాక్టైల్ ముందు వస్తుంది కాబట్టి కాక్టైల్ లుక్ కి రెడీ అవుదాము. సో లెట్స్ గెట్ రెడీ. I draped in a cocktail look. So దానికి జ్యువెలరీ అవన్నీ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి there is another floor. అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ అలా తీసుకోవాలనుకున్నా. And there is a big story behind this saree. Almost 11-12 years అనుకుంటా I got this netted saree, plain one, and got all these things done. నేను మా మమ్మీ అందరం కలిసి. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ లుక్ లో ఫినిష్ చేసుకోవాలనుకుంటున్నాను, దాని తర్వాత మిగతా లుక్స్ అన్ని చేసుకోవచ్చు. మనం 4th ఫ్లోర్ కి వెళ్ళి ఈ లుక్ టెస్ట్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ కాక్టైల్ కి ప్రతిసారి లెహంగాస్, ఫ్రాక్స్ వేసుకోవాలని ఏం లేదు, వీ కెన్ గో విత్ సారీస్ ఆల్సో. సో అందుకనే ఆల్టర్నేట్ బ్లౌజ్ వేసుకొని ఇలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. This is our first cocktail look. And ఇలా సింపుల్ గా సారీ కట్టుకుని పోనీ వేసుకుని డాన్స్ చేయడానికి అది కన్వీనియంట్ గా ఉంటే బాగుంటది కదా అని చెప్పి ఈ లుక్ అనుకున్నాను అనమాట. దీనికి వీ హ్యావ్ సెలెక్టెడ్ అమాయా జ్యువెలరీ అండ్ దట్ లుక్స్ రియలీ ప్రిటీ. సో ఆ జ్యువెలరీ అంతా పెట్టుకుని ఐ వాంట్ టు టేక్ సమ్ పిక్చర్స్. సో ఓకే, సో ఫర్ కాక్టైల్ ఐ చోజ్ అమాయా జ్యువెలరీ ఫ్రమ్ ఇమ్మడి ఆఫ్ కోర్స్. సో ఇదైతే కొంచెం కాంట్రాస్ట్ గా చాలా హెవీగా కూడా ఉంటది. వెన్ యూ వేర్ సమ్ సింపుల్ సారీ అలాగా, అప్పుడు ఇలాంటి హెవీ జ్యువెలరీ, కొంచెం యూనిక్ జ్యువెలరీ పెట్టుకుంటే యూ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్.
This is how we completed our first look and చాలా మినిమలిస్ట్ గా చాలా నీట్ గా సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నాను ఫర్ కాక్టైల్. this is how it came out. లాస్ట్ టైం ఇలా షూట్ చేసినప్పుడు అక్క లాస్ట్ లో పిక్చర్స్ కూడా యాడ్ చేయండి చాలా బాగుంటది అన్నారు. ఎస్పెషల్లీ ఈ పిక్చర్స్ యాడ్ చేస్తుంది మీకోసమే అనమాట. సో జస్ట్ లెట్ మీ నో హౌ డస్ ద లుక్. అండ్ ఈ ఫస్ట్ లుక్ అయితే అయిపోయింది. సెకండ్ విల్ గో విత్ ద బ్రైడల్ లుక్. సో నాకు చాలా చాలా ఇష్టం రెడ్ కలర్ అంటే. లెట్స్ ట్రై దట్ వన్. So ready with the second change, and this is very pretty much old saree. And yeah, let's go and get the jewelry sorted. So ఇది చాలా old saree anamata, and this is my pelli blouse. This is how I'm matching it up. And the jewelry అయితే I'm excited to try the jewelry because Ratha collection ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ I never tried it. Let's go and check it out. But ఈ సెట్ అయితే నాకు స్పెషల్ అనిపించింది, సో అందుకనే ట్రై చేయాలనుకుంటున్నాను. So let's try that. So final ka look is ready. This is how it looks. I think I feel like a bride right now, but anta feeling is ledhu gaani, but I feel good. I mean ee maroon color ki ilanti jewelry veskunte baaguntadani anpichindi anamata. So yeah. సో బేసికల్గా నేను రెడ్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే ఎనీ బ్రైడ్ వుడ్ లవ్ టు వేర్ రెడ్ కలర్స్. యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిచువల్స్ ఉంటాయి కదా హిందూ సాంప్రదాయ వెడ్డింగ్స్ లో. సో రెడ్ అయితే చాలా మంది ఇంక్లూడ్ చేయాలనుకుంటారు. సో ఐ థాట్ నా కాంప్లెక్షన్ కి నాకు రెడ్ కలర్ చాలా నచ్చింది. మేమైతే యూజువల్ గా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ కట్టుకుంటాం పెళ్లికి, ఆర్ గోల్డ్ వైట్ కాంబినేషన్. సో ఐ లైక్ ద లుక్. అండ్ హౌ డిడ్ యూ లైక్ అనేది నాకు కింద మెన్షన్ చేసి చెప్పండి, సో దట్ ఐ వుడ్ నో ఎలా ఉంది అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐ రియలీ అప్రిషియేట్ ఇమ్మడీస్ ఎఫర్ట్. ఎందుకంటే ప్రతి ఇయర్ ప్రతి సీజన్ కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి దే కమ్ అప్. జ్యువెలరీ కొనుక్కోవాలి జనాలు వచ్చి అని బిజినెస్ పరంగా కాకుండా దే ఆల్సో థింక్ అబౌట్ ద కస్టమర్స్ అ లాట్. అండ్ ఆల్సో ఈ కాన్సెప్ట్ అది నాకు చాలా నచ్చింది. మేక్ ఓవర్ కాన్సెప్ట్. ఎవరైతే బ్రైడల్ జ్యువెలరీ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సారీ తెచ్చుకుని ఆ మేక్ ఓవర్ చేయించుకోవడం అనేది సంథింగ్ డిఫరెంట్ విచ్ ఐ రియలీ లవ్. అండ్ ఇది మన సెకండ్ లుక్. దిస్ ఇస్ హౌ ఇట్ కేమ్ అవుట్. థర్డ్ లుక్ తో రెడీ అయిపోయాను అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ లావెండర్ సారీ ఇన్ మై కలెక్షన్. సో ఇది చేయించుకుని చాలా రోజులు అయింది, బట్ ప్రాపర్ గా షూట్ చేయలేదని టుడే ఐ చోస్ దిస్ వన్. అండ్ పేస్టల్స్ ఆర్ ఇన్ ఆల్రెడీ, సో చాలా మందికి పేస్టల్స్ నచ్చుతుంది. అండ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ డూ సంథింగ్ లైక్ రిసెప్షన్ లుక్ ఫర్ దిస్ కలర్, ఎందుకంటే ఈవినింగ్ టైం లైట్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటది కాబట్టి. అండ్ దిస్ ఇస్ హౌ ద సారీ ఇస్. యాక్చువల్లీ ఐ గాట్ ద సారీ ఫ్రమ్ శ్రీకృష్ణ సిల్క్స్. ఐ మీన్ బ్లౌజ్ అండ్ సారీ customized by them, and I really love the look of it. Perfect for the reception. ఇప్పుడు జ్యువెలరీ అని వేసుకుని మొత్తం ఓవరాల్ లుక్ చూద్దరు కానీ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. సో చాలా కాంటెస్ట్లు, చాలా గిఫ్ట్లు, అన్ని సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో బిఫోర్ ఐ క్లోజ్ ద వీడియో ఐ వాంట్ టు ఆల్సో టెల్ యూ గైస్ దెర్ ఇస్ స్పెషల్ ఆఫర్ గోయింగ్ ఆన్. మీరు కనుక 25,000 పెట్టి పర్చేస్ చేస్తే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది. అండ్ 50,000 పెట్టి పర్చేస్ చేస్తే స్పెషల్ నక్షిమాల గిఫ్ట్ అనమాట. అంతేకాకుండా 1 lakh పెట్టి షాపింగ్ చేస్తే మీకు స్పెషల్ రామ్ పరివార్ నెక్లెస్ గిఫ్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో మీ పెళ్లి కనుక తొందరలో జరగబోతుంటే మీకు ఒక స్పెషల్ న్యూస్ అనమాట. ఏంటంటే మీ వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మీకు స్పెషల్ గోల్డ్ కాయిన్ ఇస్తారు. అది ఓన్లీ కుకట్పల్లి బ్రాంచ్ లో కాదు, త్రూ అవుట్ హైదరాబాద్ లోనే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ చేస్తారనమాట. సో ఈ ఆఫర్ కేవలం 9th March నుంచి 14th March వరకే అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా మీకు కావాల్సిన జ్యువెలరీ అన్ని వచ్చి పర్చేస్ చేసుకోండి.
with my lookbook shoot at Immadi Silver Jewelry, and I am so happy doing this because year starting lone manam oka lookbook laga edana different looks cheyali anukunna idea రావడం, అదే టైంలో ఇమ్మడి వాళ్ళు బ్రాండింగ్ చేస్తారా అని అడగడం, అన్ని కోఇన్సిడెన్స్ గా లైని. అండ్ ఈ వీడియో చూడడం వల్ల మాకేం టేక్ అవే వచ్చింది అంటే, యూ గాట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్, వాట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ టు సెటప్ ఫర్ యువర్ వెడ్డింగ్స్ అనేది మీరు ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఆల్సో దేర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్ దట్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో మనకి దొరకని కలెక్షన్ అంటూ ఉండదు. నేను ముందు నుంచే చెప్తున్నాను, నాకైతే చాలా నచ్చింది. మీకు మీరుగా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో మన ఆడియన్స్ ఇక్కడే కాకుండా ఇంకా యూఏఈ అండ్ యుఎస్లో, యూకేలో చాలా మంది మెసేజ్ చేస్తుంటారు మేము ఎలా షాపింగ్ చేయాలని. మీ అందరి కోసం వాట్సాప్ నెంబర్ ఉంది, వీడియో కాల్లో కూడా షాపింగ్ చేయొచ్చు అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఫెసిలిటీ. అండ్ ఆల్సో ఈ బ్రాంచ్ కి రావాలి అనుకున్న వాళ్ళందరికీ పర్ఫెక్ట్ అడ్రస్ ఏంటంటే కుకట్పల్లి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ, మెట్రో పిల్లర్ నంబర్ 775 ఎగ్జాక్ట్లీ అక్కడ ఆపోజిట్ లోనే అనమాట. ఆ పేరు చెప్తే మీకు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వితిక బ్లాగ్ చూసి వచ్చామని చెప్పండి. And yeah, that's it for this week. I hope you like this video. If you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love, besties. See you guys next week. Bye bye.